నేను దేవుణ్ణి కాను, సామాన్యుడినే. కనుక నేను తప్పులు చేశా. వాటి వెనుక ఎప్పుడూ చెడు ఉద్దేశం లేదు. తొలి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మోదీ పలు అంశాలపై మనసు విప్పిన ప్రధాని. ప్రజాసేవ కోసమే రాజకీయాలని స్పష్టీకరణ. తప్పులు చేయడం మానవ సహజం. తెలిసి తెలియక అందరూ తప్పులు చేస్తారు అని ప్రధాని మోదీ అన్నారు. నేను దేవుడిని కాను, సామాన్య మానవుడినే. కాబట్టి నేను కూడా తప్పులు చేశా అని అంగీకరించారు. అయితే తాను చేసిన తప్పుల్లో చెడు ఉద్దేశం ఏనాడు లేదని స్పష్టం చేశారు. మనుషులు చేసే తప్పుల వెనుక ప్రమాదకరమైన ఉద్దేశాలు ఉంటాయని అనుకోవడం లేదన్నారు. జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్కు మోదీ ఆదివారం తొలి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. 2 గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూలో పలు అంశాలపై విస్తారంగా ముచ్చటించారు. తన రాజకీయ ప్రస్థానంతో సహా పలు అంశాలపై మనసు విప్పారు. తన జీవితంలోని అనేక దృక్కోణాలను ప్రస్తావించారు. తప్పులు చేస్తానని, తాను తొలిసారి సీఎం అయినప్పుడే ప్రజలకు చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఆ తప్పుల్లో చెడు ఉద్దేశం మాత్రం ఉండదని వివరించానన్నారు. పాడ్కాస్ట్లో మోదీ గుజరాత్ సీఎం అయిన తొలి నెలల్లో ఓ సభలో మాట్లాడుతూ 3 విషయాలు ప్రజలతో పంచుకున్నా. నా కృషిలో ఏ లోపం లేకుండా జాగ్రత్త పడతా. నా కోసం ఏదీ చేసుకోను. మనిషిని కాబట్టి తప్పులు చేస్తా. కానీ వాటిలో చెడు ఉద్దేశం ఉండబోదని అని వివరించా. ఆ 3 నాకు జీవన మంత్రాలు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైలు దహనం గురించి తెలియగానే అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నా. చూస్తే హెలికాప్టర్ అందుబాటులో లేదు. చివరకు బహుశా ఓఎన్జీసీకి చెందిన సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ సమకూర్చిన అది వీఐపీలకు ఉద్దేశించింది కాదంటూ భద్రతా సిబ్బంది అభ్యంతరం పెట్టారు. నేను వీఐపీని కాను, మామూలు పౌరుడినే అని బదులిచ్చి అందులోనే గోద్రా చేరుకున్నా. అందుకోసం ఎంతో వారించాల్సి వచ్చింది. చివరికి ఏం జరిగినా నాదే బాధ్యత అని రాసివ్వడానికి కూడా సిద్ధపడ్డా. అంతే తప్ప రిస్క్ చేయడానికి వెనకాడలేదు. తీరా వెళ్ళాక గోద్రాలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. నేను మనిషినే, నాకు భావోద్వేగాలుంటాయి. కానీ సీఎంను గనుక వాటికి దూరంగా ఉండాలని నాకు తెలుసు. అందుకే భావోద్వేగాలను అదుపు చేసుకున్నా. అందుకోసం మానసికంగా చేయగలిగిందంతా చేశా. ఆ ఫలితాలు రోజు నాలో అదుర్ద కలగలేదని చెప్పలేను. కానీ దాన్ని అధిగమించాలని గట్టిగా అనుకున్నా. అందుకే మధ్యాహ్నం దాకా ఫలితాల గురించి నాకు చెప్పొద్దని సిబ్బందికి సూచించా. ఆ రోజు టీవీ కూడా చూడలేదు. మధ్యాహ్నానికల్లా నా ఇంటి ముందు ఆనందోత్సవాలు మిన్నంటాయి. చూస్తే మాకు 3/2 మెజారిటీ దక్కింది. నా చిన్నప్పుడు అప్పుడప్పుడు మా కుటుంబ సభ్యులు బట్టలు ఉతికేందుకు ఇష్టపడేవాడిని. అలాగైతే చెరువు దగ్గరికి వెళ్ళనిస్తారు కదా. సీఎం అయ్యాక కూడా చిన్నప్పటి మిత్రులను అధికారిక నివాసానికి ఆహ్వానిస్తూ ఉండేవాడిని. కానీ వారు నన్ను సీఎంగానే చూసేవారు. దాంతో నన్ను నీవు అని పిలిచేవారే కరువయ్యారు. వ్యాపారానికి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది. వ్యాపారంలో వ్యక్తిగత ఆర్థిక అభివృద్ధే ముఖ్యం. రాజకీయాల్లో మాత్రం సమాజ సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. సొంత లాభం మానుకోవాలి. వ్యాపారంలో ఎలా పైకి ఎదగాలన్నదే కీలకం. రాజకీయాల్లో త్యాగాలైనా చేయాలన్నది కీలకం. వ్యాపారంలో కంపెనీని నెంబర్ 1గా ఎలా మార్చాలో ఆలోచించాలి. రాజకీయాలు మాత్రం దేశమే తొలి ప్రాధాన్యం కావాలి. దేశాన్ని నెంబర్ 1గా మార్చే ఆలోచన చేయాలి. రాజకీయాలంటే కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కాదు. అది ప్రజాసేవకు సంబంధించిన అంశం. వ్యక్తిగత ఆశల కంటే ప్రజాసేవే పరమావధి కావాలి. అంతే తప్ప రాజకీయాలంటే లేనా పానా బనానా కాదు. అలాంటి వారు దీర్ఘకాలం కొనసాగలేరు. నేనిప్పుడు కంఫర్ట్ జోన్లో జీవించలేదు.
అలా ఉండిపోయే వారు విజయాలు సాధించలేరు. కంఫర్ట్ జోన్ బయట ఉన్న గనక ఏం చేయాలో నాకు తెలిసింది. సురక్షిత స్థానంలో ఉండిపోవడానికి నేను సరిపోనేమో. రిస్క్ తీసుకునే మనస్తత్వమే మనల్ని ముందుకు నడుపుతుంది. అయితే రిస్క్ తీసుకున్న సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేదు. చిన్న చిన్న విషయాలే నాకు సంతృప్తినిచ్చాయి. పాత ఆలోచనలు వదిలేయడానికి నేనెప్పుడూ సిద్ధమే.